హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో రంజాన్ స్పెషల్గా ఆఖరి ఇఫ్తార్కి నేను ప్రిపేర్ చేసిన ఇన్స్టెంట్ ఈజియెస్ట్ స్నాక్ రెసిపీ మసాలా పన్నీర్ టోస్ట్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఈ రంజాన్లో ఆఖరి ఇఫ్తార్, అదేవిధంగా ఫ్రైడే రోజు గడిచిన వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా ఈ స్నాక్ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. అండ్ ఇన్స్టెంట్గా మనం ఈవినింగ్ స్నాక్గా కూడా ప్రిపేర్ చేసేయచ్చు. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీ మసాలా పన్నీర్ టోస్ట్ ఎలా ప్రిపేర్ చేసేస్తారో చూసేసుకుందామా. చాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అవుతుంది. సన్నగా తరుకున్న పచ్చిమిర్చి 3, 1 టీ స్పూన్ ఫ్రెష్ హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా సాటే చేసుకుందాము. నెక్స్ట్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు 3 మీడియం సైజ్. మూత పెట్టేసి ఫ్యూ సెకండ్స్ కుక్ చేసేసుకుందాము. నెక్స్ట్ సన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ 1 పెద్ద సైజ్, 4 మీడియం సైజ్ క్యారెట్ తీసేసుకొని తురుముకున్నాను ఫ్రెండ్స్. సన్నగా తరుక్కున్న టమోటో 1 పెద్ద సైజ్, రుచికి సరిపడా ఉప్పు. సో ఈ స్టేజ్లో మనం ఉప్పు యాడ్ చేయడం వల్ల ఈ వెజీస్ ఇంకా టమోటోస్ అనేవి తొందరగా కుక్ అవుతాయి. వన్స్ మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను ఫ్రెండ్స్. అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత రఫ్లీ చాప్డ్ కాజు 10 to 15 తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆరిగానో 1 టీ స్పూన్, ఫ్రెష్ హోమ్మేడ్ ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ ఫ్రెష్ హోమ్మేడ్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ హోమ్మేడ్ కారం. పూర్తిగా మిక్స్ చేసేసుకుందాము. సో కారం అనేది మీ టేస్ట్ అకార్డింగ్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఆఫ్టర్ 10 మినిట్స్ మనకి పర్ఫెక్ట్గా మిక్చర్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, ఉడికించి గ్రేట్ చేసేసుకున్న ఆలు 2 పెద్ద సైజ్. ఈ మసాలాలో మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనము హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకుని వేసేసుకుందాము. ఇలా పూర్తిగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనము ఫైన్గా చాప్ చేసేసుకున్న పన్నీర్ 250 గ్రామ్స్. సో బాయిల్ చేసుకున్న ఆలు అదేవిధంగా పన్నీర్ ఒకేసారి వేసి మిక్స్ చేయడం వల్ల మనకి పన్నీర్ ముక్కలన్నీ కూడా స్మాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం అనేసి ఫైనల్గా పన్నీర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఫ్లేమ్ ఆన్లోనే ఉంది ఫ్రెండ్స్. పన్నీర్ మిక్చర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా చల్లారనిచ్చుకుందాము. నెక్స్ట్ స్పైసీ గ్రీన్ చట్నీ తీసేసుకున్నాను. దాన్ని మనం బ్రెడ్ స్లైసెస్ మీద స్ప్రెడ్ చేస్తున్నాము. ఈ స్పైసీ గ్రీన్ చట్నీ రెసిపీ లింక్ అనేది ఐకార్డ్స్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న మసాలా పన్నీర్ మొత్తం కూడా ఈ 4 బ్రెడ్ స్లైసెస్ మీద స్ప్రెడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ క్లోజ్ చేయడానికి ఇంకో బ్రెడ్ స్లైస్ మీద స్పైసీ గ్రీన్ చట్నీ అదేవిధంగా బటర్ అనేది అప్లై చేయడం జరిగింది. 1 సైడ్ మాత్రమే మనం బటర్ అప్లై చేసేసుకున్నాము. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము. ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవడం వల్ల మనం టోస్ట్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక చిన్ని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత మనం బటర్ యాడ్ చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న మసాలా పన్నీర్ బ్రెడ్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఎటు సైడ్ అయితే మనం బటర్ యాడ్ చేయలేదో అటు సైడ్ మనం ప్యాన్ మీద పెట్టేసుకొని 2 సైడ్స్ కూడా క్రిస్పీగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు టోస్ట్ చేసేసుకోవాలి. దీని మీద మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈజీగా మనకి ప్యాన్లోనే టోస్ట్ అయిపోతుంది. సో ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ మొత్తాన్ని కూడా టోస్ట్ చేసేసుకుందాము. సో అన్నీ రెడీ అయిపోయాయి. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. అదేవిధంగా ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. సో తప్పకుండా ఈ ఈజీ ఇన్స్టెంట్ స్నాక్ని ఇంట్లో ప్రిపేర్ చేయండి. పైనుంచి క్రిస్పీగా, లోపల జ్యూసీగా, మనం కట్ చేసిన తర్వాత కూడా మొత్తం లోపల లేయర్స్ అనేవి మనకి క్లారిటీగా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, గ్రీన్ కలర్ ఇంకా మనం ప్రిపేర్ చేసేసుకున్న మసాలా పన్నీర్
పైన మొత్తం లేయర్ వచ్చేసి క్రిస్పీగా గోల్డెన్ కలర్లో చాలా ఎమ్మీగా రెడీ అయిపోయింది. ఓకేనా? ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.